కురుక్షేత్రం. ఆ రోజు యుద్ధం ముగిసిపోయింది. సూర్యుడు అస్తమించాడు. కానీ యుద్ధభూమిపై ఇంకా అరుపుల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. విరిగిపోయిన రథాలు, చెదిరిపోయిన ఆయుధాలు, రక్తంతో తడిసిన నేల. ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక వార్త మెల్లగా పాండవ శిబిరానికి చేరుకుంది. అభిమన్యుడు ఇక లేడు. ఆ మాట విన్న క్షణంలో ఆ శిబిరం మొత్తం మౌనంగా మారిపోయింది. ఎందుకంటే చనిపోయింది ఒక యోధుడు మాత్రమే కాదు, పాండవుల ఆశ, అర్జునుడి గర్వం, సుభద్ర హృదయం అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ రాత్రి అర్జునుడు ఇంకా యుద్ధభూమి నుంచి తిరిగి రాలేదు. అతను వచ్చినప్పుడు శిబిరం మొత్తం విచిత్రంగా, నిశ్శబ్దంగా కనిపించింది. ఎవరూ అతని కళ్ళలోకి చూడలేకపోయారు. అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు, ఏమైంది? ఎవరూ మాట్లాడలేదు. చివరకు యుధిష్ఠిరుడు ముందుకు వచ్చాడు. ఆయన గొంతు వణికింది. అర్జున, అభిమన్యుడు. ఆ పేరు వినగానే అర్జునుడి ముఖంలో చిరునవ్వు మెరిసింది. నా కుమారుడు ఈరోజు ఎలా యుద్ధం చేశాడు అని గర్వంగా అడిగాడు. కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ మౌనం అర్జునుడి హృదయాన్ని చీల్చేసింది. కొన్ని క్షణాల తర్వాత భీముడు తల వంచి అన్నాడు, అభిమన్యుడు చక్రవ్యూహంలో ఒంటరిగా పోరాడి వీరమరణం పొందాడు. ఆ మాటలు విన్న క్షణంలో అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం మెల్లగా కింద పడిపోయింది. అతని కళ్ళల్లో నమ్మలేనట్టుగా, ఒంటరిగా అని మెల్లగా అడిగాడు. అప్పుడు కృష్ణుడు ముందుకు వచ్చాడు. ఆయన కళ్ళల్లో కూడా బాధ ఉంది. అవును అర్జున, ధర్మానికి విరుద్ధంగా అందరూ కలిసి అతనిపై దాడి చేశారు. ఆ మాట విన్న అర్జునుడు మౌనంగా కూర్చున్నాడు. ఆ రాత్రి మొదటిసారి కురుక్షేత్రంలో అర్జునుడు యోధుడిలా కాదు, ఒక తండ్రిలా ఏడ్చాడు. అతనికి గుర్తొచ్చింది చిన్నప్పుడు తన వేలిని పట్టుకుని నడిచిన అభిమన్యుడు. మొదటిసారి ధనస్సు పట్టుకున్న అభిమన్యుడు. నాన్న, నేను కూడా మీలా యోధుడిని అవుతాను అని నవ్విన అభిమన్యుడు. ఆ జ్ఞాపకాలు అర్జునుడి హృదయాన్ని ముక్కలు చేశాయి. ఆ రాత్రి చంద్రుడు కూడా పాండవ శిబిరంపై వెలుగు తగ్గించాడు. ఎందుకంటే ఆ రోజు కురుక్షేత్రం ఒక మహాయోధుడిని మాత్రమే కాదు, తన తండ్రి కలగా జీవించిన ఒక అమాయకమైన హృదయాన్ని కూడా కోల్పోయింది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.